హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి, ఈ కూడి వచ్చిన మీ అందరికీ, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ దగ్గరికి ఒక కొత్త విధమైన సబ్జెక్ట్ తీసుకువచ్చాను. దాన్ని మీ అందరికి అర్థమయ్యేటట్టు దేవుడు నాతో మాట్లాడతాడని నేను ఆశిస్తూ ఉన్నాను. వాక్యంకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం 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 స్తుతి 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 యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పుచున్నగా మీరు నాతో మాట్లాడండి. అందరికి అర్థమయ్యే రీతిగా నేను మంచిగా వాక్యం చెప్పేలాగా దయచేయండి. ఆ వాక్యం మొత్తం నేను అర్థం చేసుకొని వీళ్ళందరికీ మంచిగా అర్థమయ్యేటట్టు మీరు నాతో మాట్లాడండి. నేను మంచిగా మాట్లాడేలాగా దయచేయండి. నా మాటల్లో మీరు ఉండండి. నేను వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు వీళ్ళ వెనుకల్లో ఆ వాక్యం గట్టిగా నిలబడేటట్టు నేను మంచిగా చెప్పేలాగా దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ మీటింగ్స్లో మనము వాక్యం చెప్పుకుంటా, పాటలు పాడుకుంటా మనము మీటింగులు నడిపిస్తున్నాము. ఎందుకు నడిపిస్తున్నాము? 40 రోజుల ఉపవాస ప్రార్థనలు కాబట్టి, లెంత్ డేస్ కాబట్టి. ఈ లెంత్ డేస్ 40 డేస్ ఎందుకు పెట్టారు? 40 డేస్ ఎందుకు పెట్టారంటే బైబిల్లో 40 అనేది ఎక్కువగా, 40 అనేది ఎక్కువగా రిపీట్ అయింది. అది ఎక్కువగా దేవుని పని విషయంలో ఎక్కువగా వాడారు కాబట్టి 40 అనే పదం, 40 అనే అంకెపై లెంత్ డేస్ పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు 40 అనే పదం బైబిల్లో చాలా చాట్లు ఉపయోగించబడింది. దావీదు రాజ్య పరిపాలన చేసింది 40 సంవత్సరాలు, జలప్రలయం 40 రాత్రింపగళ్ళు, అట్లా 40 చాలా చాట్ల ఈ బైబిల్ మొత్తంలో 157 సార్లు బైబిల్ మొత్తంలో 40 అనే అంకె రిపీట్ అయితే పోయింది. ఇప్పుడు అందులో మీరు కొన్ని చెప్పండి. 40 అనే అంకె ఎక్కడెక్కడ రిపీట్ అయింది? నార్మల్గా మీకు తెలిసి ఉంటుంది కదా. ఇక్కడ అనేక మంది బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, చదవలేని వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక మంది ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందులో 40 ఎక్కడెక్కడ వాడారో ఒకసారి చెప్తారా కొన్ని మంది? మోషే ఉపవాసం 40 రాత్రింపగళ్ళు. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు 40 రాత్రింపగళ్ళు. ఇంకా జలప్రలయం 40 రాత్రింపగళ్ళు. ఇంకా సరే, ఇట్లా అనేక చోట్ల బైబిల్ మొత్తంలో 157 టైమ్స్ అయితే 40 అనే అంకె రిపీట్ అయింది. ఈ 40 అనే అంశంపై నేను ఇవాళ మీకు అందరికీ వాక్యం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మీతో మాట్లాడును గాక, ఆమేన్. ఈ 40 అనే అంకె బైబిల్లో రిపీట్ అయ్యింది. ఏ అంశాల్లో రిపీట్ అయ్యిందంటే పరీక్ష, విచారణ, ట్రయల్స్ అండ్ టెస్టింగ్, వీటిపైన ఫస్ట్ పాయింట్ వీటిపైన రిపీట్ అయింది. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి బైబిల్లో ఉన్న అనేక ప్రవక్తల్ని, అనేక జనాల్ని, ఒక ప్రజల్ని పరీక్ష చేయడానికి 40 అనే అంకె వాడాడు. పరీక్ష చేయడానికి, విచారణ చేయడానికి వాడాడు. అందులో మనం చూసినట్లయితే మొదటిగా సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనము. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంట వాళ్ళు ఇజ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో అటు ఇటు తిరుగులాడ చేశాడంట దేవుడు. ఎందుకంటే వాళ్ళు చెడు నడత నడిచారు. వాళ్ళు దేవుని
దేవుని దృష్టిలో వాళ్ళు చెడు నడత నడిచారు కాబట్టి వాళ్ళని 40 సంవత్సరాలు 40 ఏండ్లు వాళ్ళని అరణ్యంలో తిరుగులాడ చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు ఐగుప్తులో వాళ్ళు ఏసేపు పరిపాలన చేస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళు కానాను దేశం వరకు వెళ్ళాలంటే 5 రోజులు అట్లా పట్టేది. కానీ దేవుడు వీళ్ళని కూడా 5 రోజుల్లో కానాన్ దేశానికి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ కానాన్ దేశాన్ని ఇచ్చేసి దేవుడు అంత ఈజీగా చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఎందుకు చేయలేదంటే అది ఆ రోజు మన పితరుల వల్లే. మన పితరులు ఏం చేశారంటే దేవుడు చెప్పిన ప్రతి దానికి వ్యతిరేకంగా చేయడము, దేవుడు ఏం ఆజ్ఞిస్తాడో దానికి వ్యతిరేకంగా చేయడము, దేవుడు చెప్పిన పనికి రివర్స్ చేయడము, అట్లా ప్రతిదీ దేవుని విషయంలో చెడు నడతలు నడిచారంట. ఇక్కడ మనం చూడవచ్చు, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. వాళ్ళు నశించే వరకు అంట. అది మధ్యలో వాళ్ళందరూ చాలా మంది నశించిపోయారు. దాదాపు లక్షల్లో వెళ్ళారు. ఐగుప్తు దేశం నుంచి లక్షల్లో ప్రయాణించారు కానాన్ దేశం వరకు. కానీ ఆ 40 సంవత్సరాల గ్యాప్లో దేవుడు వాళ్ళని పరీక్షించాడు. ఫుడ్ విషయంలో, స్థలం విషయంలో, కొట్లాటల విషయంలో, దేవుని విషయంలో, భక్తి విషయంలో, వాటన్నిటిలో దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షించినప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది పాస్ అయ్యారు. అట్లా లాస్ట్ కానాన్ దేశం వరకు వెళ్ళేటప్పటికి ఇద్దరు మిగిలారు. లక్షల్లో నుంచి ఇద్దరంటే ఎంతమంది ఎన్ని పాపాలు చేసి ఉంటారో మనం గుర్తించవచ్చు. ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరే లాస్ట్కి దేవుడు చెప్పిన స్థలానికి చేరగలిగారు. కానాన్ దేశానికి వాళ్ళు చేరగలిగారు. దాని తర్వాత ఫస్ట్ పాయింట్లోనే సెకండ్ పాయింట్ మనం చూడగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనము. అప్పుడు యేసు చాలు. ఇక్కడ మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగినట్లయితే దేవుడు అంట 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు? దేవుడు ఆ టైంలో దేవుడు సువార్తకు అప్పగింపబడుతున్నాడు కాబట్టి దేవుడు సువార్త ప్రకటించడానికి దేవుడు ఇంకా లోక సంబంధమైన విచారాలన్నింటినీ విడిచేయడానికి దేవుణ్ణి ఇంకా గట్టిగా బలపడడానికి దేవుడు ఆ రోజు ఆ 40 రోజులు దేవుడు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు కూడా సాతాను దేవుడిని పరీక్ష చేశాడు. లాస్ట్ 40 రోజులకి లాస్ట్ రోజున యేసుక్రీస్తుని సాతాను పరీక్ష చేశాడు. ఏం పరీక్ష అంటే దేవునికి అప్పటికి చాలా ఆకలి అవుతుందంట. మనం చూడవచ్చు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనెను. అప్పుడు ఆ ఆకలి కొన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం 40 రోజులు ఉపవాసం ఉన్నాం, మనకి చాలా ఆకలి అవుతుంది. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండలేదు. వారిని బట్టి కూడా దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాము. వాళ్ళు ఉపవాసం దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మనలాగే ఆకలి అవుతుంది. ఇప్పుడు మనము ఒక పూట తినకపోతేనే మనకి ఫుల్ ఆకలి అవుతుంది. దేవుడు అంటే అప్పటికి 40 రాత్రి పగళ్ళు కూడా ఏం తినకుండా దేవుళ్ళు ఉపవాసం ఉన్నాడంట. అది కూడా మనుషులకి దగ్గరలో కాదు, అరణ్యంలో ఎక్కడో. అప్పుడు అరణ్యంలో ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అంటే ఎక్కడ పడితే అక్కడ టూరిస్ట్ ప్లేస్లని అట్లా అరణ్యాలను కూడా మార్చేస్తున్నారు మనుషులు ఉండే ప్లేసులుగా. అప్పుడు కాలంలో అరణ్యాలు అంటే అక్కడ ఎవ్వరు ఉండేవారు కాదు. అది వచ్చి ఖాళీగా చెట్లు లేదా రాళ్ళు అట్లా జంతువులతో వాటితో నిండుండేది. అట్లాంటి ప్లేస్లో దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉన్నాడంట. అప్పుడు 40 రోజులు అయ్యేటప్పటికి దేవునికి చాలా ఆకలి వేసిందంట. అప్పుడు సాతాను వచ్చి ఏం చెప్తాడంటే
ఆ, నువ్వు ఈ రాళ్ళన్నిటిని రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నిటిని రొట్టెలుగా మారమని చెప్పు అని యేసుక్రీస్తుకి ఒక ఐడియా ఇస్తాడు. మనకు కూడా అప్పుడప్పుడు ఒక ఐడియాలు ఇస్తూ ఉంటాడు సాతాన్ గాడు. ఇప్పుడు మనం ఉపవాసంలో గట్టిగా బలంగా ఉండి మనం ఒక కోరిక కోరుకున్నాము, దాన్ని దేవుడు తీర్చాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసంలో గట్టిగా నిలబడి ఉండాలి. ఒకవేళ మనం నిలబడలేదనుకో, ఇతను నా విషయంలో కరెక్ట్గా లేడు కదా, నేను కూడా ఇతని కోరికను తీర్చానని దేవుడు కూడా ఆగుతాడు. అట్లా మనం ఉండకూడదు. మనం సాతాను ఇచ్చే ఐడియాలని ఫాలో అవ్వద్దు. మనం ఎప్పుడు తప్పిపోతాం? మనం దేవుని విషయంలో నుంచి ఎప్పుడు తప్పిపోతాం అంటే మనం సాతాను ఐడియాలు విని. సాతాను ఐడియాలు అంటే అప్పుడు యేసుక్రీస్తు కాలంలో సాతాను డైరెక్ట్గా వచ్చి యేసుక్రీస్తుకి శోధన పెడతాడు. ఎందుకంటే మనుషుల మధ్యలో ఉంటే శోధనలు ఎక్కువైతాయని ఆ రోజు అప్పుడు కాలంలో ఉపవాసం ఉన్న వాళ్ళు అరణ్యముల్లో, చెట్లల్లో అక్కడిక్కడ వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే అప్పుడు కాలంలో మనుషుల మధ్యలో ఉంటూ ఉపవాసం ఉన్నప్పుడు ఆ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని అంత దూర ప్రాంతాలకి, అరణ్య ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు? ఇప్పుడు పెద్దోళ్ళు అయితే డ్యూటీలకి వెళ్తారు, మేమైతే స్కూల్కి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, స్కూల్కి వెళ్ళాను అనుకో, వాళ్ళు ఫుడ్ ఇవ్వడము, దాని తర్వాత తినమని బలవంతం చేయడము, అట్లా అనేక రకాలుగా జరుగుతుంది. తినపోతే అలగడం అట్లా జరుగుతుంది. అట్లానే సాతాను కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ లోపల ఉండి మనల్ని శోధిస్తాడు. కానీ మనము ఆ ఉపవాసంలో మనం గట్టిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం కూడా అట్లా ఉపవాసంలో గట్టిగా ఉండాలి. దేవుడు ఆ రోజు ఎన్ని ఆశలు చూపించినా, ఎంత పెద్ద శోధన వచ్చినా కూడా యేసుక్రీస్తు ఆ సాతాను మాట వినలేదు, సాతాన్ని తిరస్కరించాడు. అప్పుడే దేవదూతలు వచ్చి యేసుక్రీస్తుకి బోధన చేశాయి. అంత గొప్ప దేవుడు కూడా ఆఖరికి ఉపవాసం ఉండి తన విజయాన్ని పొందుకున్నాడు, తన పరీక్షలో పాస్ అయ్యాడు. సాతాను దేవుడు ఇచ్చిన పరీక్ష కాదు అది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు, ఎవరు ఇచ్చిన ఐడియా కాదు. మనం ఇప్పుడు ఎవరిచ్చిన ఐడియాతో ఉంటున్నాము? అప్పుడు పాతకాలపు అపోస్తులలో శోధన వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఐడియాల ప్రకారం ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. అప్పుడు కాలంలో వాళ్ళకి ఎవ్వరు చెప్పేటోళ్ళు కాదు, వాళ్ళ కోరికల కోసం వాళ్ళు నిర్ణయం తీసుకునేవాళ్ళు. అట్లనే దేవుడు కూడా నిర్ణయం తీసుకొని ఆ శోధనలన్నిటిలో నుంచి తప్పించుకొని విడిపించబడ్డాడు. ఇప్పుడు అందులోనే మనం 3వ పాయింట్ చూడగలిగితే, 3వ పాయింట్ మొదటి సమూయేలు 17వ అధ్యాయము 6వ వచనము. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. చాలు. ఇక్కడ దావీదు గొలియాతు యుద్ధం మనం స్టోరీ చూడగలుగుతాము. అక్కడ ఎంత పెద్ద అతను గొలియాతు చాలా ఎత్తైన వాడు, దావీదు చాలా చిన్న పిల్లాడు. ఎందుకంటే దావీదు అప్పటి కాలంలో గొర్రెలు కాసుకుంటా, దావీదు వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని గొర్రెలు కాయనికి అతన్ని అడవిలో విడిచిపెట్టారు. ఇక్కడ కూడా దావీదుని అరణ్యంలోనే విడిచిపెట్టాడు. కానీ దావీదు కూడా ఒక గొప్ప పరీక్ష ఏర్పడింది. దానికి కొంచెం ముందు అదే అధ్యాయంలో 16వ వచనం మనం చూడగలిగినట్లయితే, అంతటా యెహోవా మొదటి సమూయేలు 17వ అధ్యాయము 16వ వచనము. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకువచ్చెను. చాలు. నేను ఇప్పుడు చెప్పాను కదా గొలియాతు ఆ గొలియాత్ అంటే 40 దినములు. ఇక్కడ కూడా మనం 40 మనం చూడవచ్చు. దావీదుకు వచ్చిన పరీక్షను, దావీదుకు వచ్చిన సమస్యను దావీదు ఎదుర్కొన్నాడో మనం చూడవచ్చు. ఇజ్రాయేల్ వచ్చిన పరీక్షను కూడా ఎట్లా ఎదుర్కొన్నాడో దావీదు మనం చూడవచ్చు. ఆ ఫిలిస్తీయుడు అంట ఉదయమున సాయంత్రమున 40 దినములు
వచ్చి వారిని వాళ్ళ ముందర అగుపరుచుకున్నాడంట. అగుపరుచుకోవడం అంటే తాను హెచ్చించుకున్నాడంట వాళ్ళ ముందర. మనము దావీదు యుద్ధానికి ముందు మనం చూడవచ్చినట్లయితే ఇశ్రాయేల్ గొలియాత్ ఏమంటాడు, వీళ్ళు నన్ను ఏం చేయలేరు, అట్లా మనల్ని ఇజ్రాయేలీల ప్రజలందరినీ వెక్కిరిస్తూ ఉంటాడు. అదే ఇక్కడ అగుపరుచుకోవడము. అట్లా 40 ఉదయం సాయంత్రం 40 దినములు అతను అగుపరుచుకుంటాడంట, తన్ని తాను హెచ్చించుకుంటాడంట. ఇప్పుడు మనం దేవుణ్ణి మనం ఎట్లా హెచ్చిస్తామో మనం హెచ్చిస్తాం. కానీ ఆ రోజు గొలియాత్ ఏం చేశాడంటే తన్ను తానే హెచ్చించుకున్నాడు. వాళ్ళ ప్రజలు హెచ్చించలేదు, ఎవరు హెచ్చించలేదు. కానీ ఆ రోజు తన్ను తానే హెచ్చించుకున్నాడు. కానీ దావీదు తన్ను హెచ్చించుకోకుండా తన దేవుడైన యెహోవాను హెచ్చించుకున్నాడు. కాబట్టి ఆ రోజు దావీదు ఆ యుద్ధంలో గెలవగలిగాడు. ఎంత పెద్ద ఎత్తైన మనిషి ఉన్నా కూడా ఆ రోజు దావీదు యుద్ధంలో తాను నిరూపించుకున్నాడు. దేవుని సహాయంతోనే ఆ యుద్ధాన్ని గెలిచానని తర్వాత చెప్తాడు. అట్లా దావీదుకు అంత పెద్ద సమస్య వచ్చినా కూడా యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అంత పెద్దగా ఉంటే మనము సమస్యల్ని మనం ఎట్లా కొలుస్తాము, ఆ సమస్య పెద్దగా ఉంది, నాకున్న సహాయం చిన్నగుంది అట్లా కొలుస్తాం. కానీ దావీదు ఆ రోజు అట్లా కొలవలేదు. తన దేవుడిని దూషించాడని ఆ రోజు దావీదు అంత చిన్నవాడైనా కూడా అంత పెద్దవాడైన గొలియాతు మీద దావీదు ఎదురు తిరిగాడు. అంత ధైర్యాన్ని ఎవరిచ్చారు దావీదుకి? దేవుడు ఇచ్చాడు. మనం గట్టిగా నిలబడగలిగితే మనకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు. మన ధైర్యాన్ని ఎప్పుడు దేవుడు తగ్గించేవాడు కాదు, మన ధైర్యాన్ని ఎప్పుడు దేవుడు పెంచేవాడే. కానీ అది మనలోనే నిలబడి ఉంటుంది. మనల్ని హెచ్చించుకుంటున్నామా లేదా దేవుణ్ణి మనం హెచ్చించి మన ధైర్యాన్ని మనం పొందుకుంటున్నామా అనే దాంట్లో మనం ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఫస్ట్ పాయింట్లో చూసాము, మనకి ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా, ఎన్ని టెస్టులకు వచ్చినా కూడా, ఎంతమంది మనల్ని పరీక్షించడానికి ట్రై చేసినా మనం ఆ పరీక్షలో నిలకడగా ఉండాలి. రెండో పాయింట్ ప్రిపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, తయారీ మరియు పరివర్తన. అందులో మనం రెండో పాయింట్లో ఫస్ట్ పాయింట్ మనం చూడగలిగితే నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము. అతడు చాలు. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఇందాక మీరందరూ నేను అడిగినప్పుడు చెప్పారు కదా, మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆ పలకలు పొందుకున్నది, ఇక్కడ 10 ఆజ్ఞలు పొందుకున్నది. మనం ఇక్కడ చూడవచ్చు, అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు అంటే ఇక్కడ ఎవరు? మోషే అంట 40 రేయింపగళ్ళు 40 రేయింపగలు ఏం తినకుండా ఏం త్రాగకుండా దేవునితో కూడా ఉన్నాడంట. దేవునితో కూడా సహవాసం చేసి దేవునితో కూడా ఉండి ఆ రోజు ఆ పలకల్ని, ఆ 10 ఆజ్ఞల పలకల్ని మోషే పొందుకున్నాడు. ఇక్కడ మనం చూడవచ్చు మోషే ఎందుకు వెళ్ళాడు, తను 10 ఆజ్ఞల పలకల కోసం ప్రిపేర్ అయ్యాడు. దేవుడు ఆ 10 ఆజ్ఞల పలకలు దేవుడు ఇస్తా అన్నాడు కాబట్టి మోషే ఆ సీయోను కొండపైకి వెళ్ళి ప్రిపేర్ అయ్యాడు. మనం అక్కడ చూడవచ్చు దేవునికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పాస్టర్లే ఉన్నారు, దైవ సేవకులే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి మన కోసం ఎంత ప్రిపేర్ అయినా మనం దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటాము. ఎట్లా అంటే ఇప్పుడు మన పాస్టర్ గారు మన కోసము ఇంతగా ప్రార్థన చేశాడు, మనకున్న సమస్యలన్నీ తీరిపోవాలని, మనకున్న అప్పుల బాధలు సమస్యలు, మనం ఇప్పుడు గూగుల్ మీట్లో ప్రార్థన అవసరతలు చెప్పారు, అవసరతల కోసం వీటి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, ఆ ప్రార్థన మన జీవితంలో మార్చాలంటే ఆ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళు మంచిగా ఉండాలి. అట్లా మంచిగా లేమనుకో ఆ ప్రార్థన మన జీవితంలో ప్రతిఫలం పొందదు. ఒకవేళ పొందినా కూడా దాన్ని మనము తీసుకోము, ఎందుకంటే మనం అది దేవుడి నుంచి వచ్చిందని మనకు తెలియదు కాబట్టి. అప్పుడు లోక సంబంధంగా ఒక స్టోరీ ఉంటుంది. ఒక అతనంట ఒక పెద్ద వరద వస్తుందంట, సునామీ వస్తున్నప్పుడు అతను ఇంట్లోనే కూర్చుంటాడంట. ఇంట్లోనే కూర్చున్నప్పుడు ఆ సునామీ వచ్చి అతన్ని పైకి లేవజేస్తుందంట మెల్లగా. అతను కాపాడండి కాపాడండి అని అరుస్తాడు.
అప్పుడు వాళ్ళని కాపాడడానికి హెల్ప్ రెస్క్యూ వస్తుంది, వాళ్ళని కాపాడడానికి వచ్చి హెలికాప్టర్లో వచ్చి నేను మిమ్మల్ని కాపాడుతామని చెప్తేటప్పటికి మీరు వద్దు, నన్ను మా దేవుడే కాపాడుతాడని చెప్తాడు. తర్వాత వీళ్ళ దేవుడు కాపాడతాడంటలే అని వీళ్ళు హెలికాప్టర్ వేసుకొని వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. దాని తర్వాత పడవలో కూడా వస్తారు. మళ్ళీ ఆ పడవలో వచ్చేటప్పటికి ఇతను ఏం చెప్తాడంటే నేను మిమ్మల్ని కాపాడుతానంటే మా దేవుడే వచ్చి నన్ను కాపాడుతాడు అంటాడు. ఇక్కడ మనము ప్రిపరేషన్లో కూడా మనం చూడవచ్చు, మన పాస్టర్ గారు మన కోసం అంత ట్రై చేస్తాడు మనకున్న సమస్యలన్నీ తీసివేయడానికి. మనం ఏమనుకుంటామంటే ఈ పాస్టర్ గారు కాదు, ఎవరు కాదు, నేనే వెళ్ళి దేవునితో డైరెక్ట్ కలిసి నేనే సమస్యను తీర్చేసుకుంటాను అనుకుంటారు. కానీ మనం అట్లా ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ మనం మన సమస్యను తీర్చుకోవాలనుంటే మనం నిజాయితీగా ఉండాలి. మనం దేవుని మధ్యలో దైవ సేవకులను ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళు నిజాయితీగా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎప్పుడు దేవుని సేవలో నిండి ఉంటారు కాబట్టి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటారు. మనము డ్యూటీలకు వెళ్ళి ఆడ ఆ మాటలు మాట్లాడి ఇట్లా మాట్లాడి అక్కడిక్కడికి వెళ్ళి ఇట్లా ఉంటాం కాబట్టి మనం దేవునికి నచ్చము. మనం దేవుని విషయంలో పూర్తిగా నిలకడగా ఉన్నాం కాబట్టి దేవుడు మనతో డైరెక్ట్గా మనల్ని మనతో మాట్లాడలేడు. అప్పుడు మనం దైవ సేవకుల మీద ఆధారపడి ఉండాలి. అందులో రెండో పాయింట్లోనే సెకండ్ పాయింట్ మనం చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయంలో గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చాలు. ఇక్కడ మనం స్టార్టింగ్ చూడగలిగినట్లయితే ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు. ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఆయన అని చూడగలుగుతాము. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు మరణం పొంది పునరుద్ధానుడైన తర్వాత దేవుడు అంట 40 రోజులు భూమి మీద వాళ్ళకి ఎవరైతే దేవుని సువార్త దేవుని శిష్యులకు, దాని తర్వాత మగ్దలేని మరియా వీళ్ళందరికీ అగుపడుచు దేవుడు తన్ను తాను నిరూపించుకున్నాడంట. నేను 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాను కదా, నేను లేచాను, నేను సజీవుడనని దేవుడు తన్ను తాను నిరూపించుకున్నాడంట. అక్కడ మనం దేవుని విషయంలో చూడగలిగినట్లయితే దేవుడు 40 రోజుల తర్వాత దేవుడు పునరుద్ధానుడయ్యాడంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనే మాట వస్తుంది. పరివర్తన. దేవుడు పునరుద్ధానుడయ్యాడు, దేవుడు పరివర్తనను పొందాడు అని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పరివర్తనలో మనం ఎట్లా చూడవచ్చు అంటే దేవుడు అంట తన్ను తాను నిరూపించుకున్నాడంట. ఇప్పుడు మన విషయంలో కూడా దేవుడు చాలా విషయాల్లో నిరూపించుకుంటాడు. ఇప్పుడు మనకి ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకుందాము. ఇప్పుడు మనకి రోగం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ నుంచి మనల్ని ఎవరు కాపాడుతారు? మనం ఈ లోక సంబంధంగా ఉన్న వాళ్ళు అయితే డాక్టర్ కాపాడుతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తాడు, దాని తర్వాత మనకి తగ్గిపోతుంది అనుకుంటాము. ఒకవేళ మెడిసిన్స్ ఇచ్చినా తగ్గకపోతే ఆ మెడిసిన్స్లో పవర్ ఇచ్చేది ఎవడు? ఆ మెడిసిన్స్ తయారు చేయడానికి ఆ మెడిసిన్స్లో వాడే కెమికల్స్ని తయారు చేసింది ఎవడు? ఎవరు? ఇవన్నీ మనం చూడగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు దేవుని వల్లనే కలిగింది. ఈ సృష్టిలో ఉన్న మానవునికి ఇచ్చిన తెలివి కూడా దేవుని వల్లనే కలిగింది. కాబట్టి ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్లో కూడా దేవుని శక్తి లేకపోతే ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఏం కాదు. అక్కడ దేవుడు తన్ని తాను నిరూపించుకుంటాడు. మన విషయంలో కూడా మనకు అప్పులు ఉన్నాయనుకో, మనం ప్రార్థన చేసినప్పుడు అప్పులు తీర్చి తన్ను తాను నిరూపించుకుంటాడు. మనం రోగం వచ్చిందనుకో, మనం ప్రార్థన చేసినప్పుడు ఆ రోగాన్ని తీర్చి తన్ను తాను నిరూపించుకుంటాడు. మనకు ఎన్ని సమస్యలు వచ్చినా వాటి కోసం ప్రార్థన చేసినప్పుడు మనం చేసిన ప్రార్థన నెరవేర్చి తన్ను తాను నిరూపించుకుంటాడు. అట్లా దేవుడి పునరుద్ధానమైన విషయంలో దేవుడు తన్ను తాను నిరూపించుకున్నాడంట. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ పాయింట్లో ఏం చూసాము? ఫస్ట్ పాయింట్లో దేవుడు మనకి ఎన్ని పరీక్షలు మన విషయంలో ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా మనము గట్టిగా నిలకడగా మనం జీవించి ఉండాలి. ఆ పరీక్ష అనే విషయంలో కూడా దేవుడు 40 అనే సంఖ్యను వాడాడు.
సెకండ్ పాయింట్లో మనం చూసింది ఏంటిదంటే ప్రిపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రిపరేషన్లో మనము 40 దినములు మోషే కొండపైకి వెళ్ళి 10 ఆజ్ఞల కోసం ప్రిపేర్ అయింది మనం చూడవచ్చు. పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏం చూడవచ్చు అంటే దేవుడు పునరుద్ధానం పొంది తను నిరూపించుకున్నది. 3వ పాయింట్ నాశనం. ఇప్పటిదాకా మనం ఏం చూసాము? 40 మనం ఎక్కడెక్కడ చూసాము? ఆశీర్వాదం విషయంలో, విజయం విషయంలో, ఇట్లా మనకి దేవుడు మనకి ఆశీర్వాదకరమైన విషయంలోనే 40 వాడారని మనం అనుకున్నాము. నాశనం విషయంలో కూడా 40 వాడారంటే ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు. నాశనం విషయంలో 40 నోవాహు ఓడ. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం. 40 పగులును చాలు. ఇక్కడ ఏముంది? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఇక్కడ దేవుడు ఏమనుకున్నాడు? నోవా ఈ ప్రపంచం, ఈ భూమి మొత్తంలో, భూమి మీద ఉన్న మనుషులందరినీ చూశాడు దేవుడు. ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు మంచిగా లేరు, ఎవరైనా నాకు సహాయ విధంగా, ఎవరైనా నా విషయంలో నమ్మకంగా ఉన్నారని. ఆ రోజంటే దేవుడు భూమి మీద అంతా ఎతికాడంట. ఎతికేటప్పటికి ఒక్కలిపి దొరకలేదంట. తర్వాత లాస్ట్కి నోవాహు అనే దేవుని విషయంలో ఒక నమ్మకంగా ఉన్న ఒక వ్యక్తి దొరికాడు దేవుడికి. అప్పుడు ఆ వ్యక్తితో ఏమంటాడంటే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపం చేశారు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా బతికారు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ నా విషయంలో ఎవ్వరు నమ్మకంగా లేరు, నువ్వు ఒక్కడివే నా విషయంలో నమ్మకంగా ఉన్నావు, నీవు నీ కుటుంబం మాత్రమే నా విషయంలో నమ్మకంగా ఉంది, నా విషయంలో నిలకడగా ఉంది, భక్తి విషయంలో కానీ, విశ్వాసం విషయంలో కానీ, ప్రతి విషయంలో నీ ఒక్క కుటుంబమే నిలకడగా ఉంది అని దేవుడు వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి చెప్పిన తర్వాత నేను ఈ దేవుడికున్న ఐడియా కూడా అతనికి చెప్పేస్తాడు. ఈ భూమి మొత్తాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళల్లో ఒక్కరు కూడా నాకు నా విషయంలో నమ్మకంగా లేరని అతను చెప్తాడు. దేవుడు చెప్తాడు. అప్పుడు నోవాహుకి దేవుడు ఒక ఓడను చేయమని చెప్తాడు. ఆ ఓడ చేసిన తర్వాత 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం వస్తుంది. ప్రచండ వర్షం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులు, చెట్లు, జంతువులు ఇవన్నీ పోతాయి. ఉత్తి పడవలో ఉన్న వాళ్ళే మిగులుతారు. పడవలు ఏమేమి ఉన్నాయి? ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క ప్రాకే జంతువు, నీటిలో ఉండే జంతువులు ఆ వర్షంలోనే ఉన్నాయి. మిగతావన్నీ కూడా పడవలో రెండు జతలుగా ఆ పడవలోకి ఎక్కినాయి. మిగతా అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఆ జంతువుల్ని ఎందుకు ఉంచాడంటే దేవుడు జంతువుల్ని మళ్ళీ సృష్టించగలుగుతాడు. కానీ ఆ రోజు వాళ్ళకి మళ్ళీ సృష్టించాలంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా అయితే అని దేవునికి ఒక ప్రణాళిక ఉండే. కానీ ఆ ప్రణాళిక మనము ఇంకా ధ్యానిస్తే కానీ మనకి తెలియదు. కాబట్టి మనం అది ఎప్పుడైనా చెప్తాను దాని గురించి సబ్జెక్టు. ఇప్పుడు మన సబ్జెక్ట్ 40 కాబట్టి 40 విధంగా వెళ్దాం. ఆ రోజు దేవుడు ఆ 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఆ వర్షాన్ని కురిపించి భూమిని భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేస్తాడు. దాని తర్వాత దేవుడు నిబంధన చేస్తాడు, నేను ఇంకెప్పుడు ఈ భూమిని ప్రళయం చేత నాశనం చేయనని నిబంధన చేస్తాడు. ఆ రోజు ఆ నాశనానికి కూడా దేవుడు 40 అనే ఆ సంఖ్య వాడారని మనం ఇక్కడ గుర్తించగలుగుతాము. అందులోనే 2వ పాయింట్ యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. యోనా 3వ అధ్యాయము 4వ వచనము. చాలు. ఇక్కడ మనం చూడవచ్చు ఇందులో కూడా దేవుడు నాశనం చేయడానికి కూడా ఇక్కడ కూడా 40 అనే సంఖ్య వాడాడు. యోనా అంటే ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణ దూరము సంచరించుతూ ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటించగా.
40 దినంలో నినివే పట్టణం నాశనం అయిపోతుందని ఆ రోజు యోనా ప్రకటిస్తాడు. కానీ అది నాశనం అవుతుందా? అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నాశనం నుంచి తప్పించుకునే మార్గం వాళ్ళు పొందారు. నేను మొన్న గూగుల్ మీట్లో కూడా వాక్యం చెప్పాను, పరిష్కారం శ్రమ ముందా పరిష్కారం ఉందా అని. వాళ్ళకి ఆ రోజు పరిష్కారం తెలుసు కాబట్టి వాళ్ళు ముందు పరిష్కారాన్ని ఎత్తుక్కోలేకపోయారు. సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు పరిష్కారాన్ని ఎత్తుక్కొని వాళ్ళు సాధించారు. ఎట్లయినా కూడా వాళ్ళకు వచ్చిన సమస్య నుండి వాళ్ళు రక్షింపగలిగారు. ఆ రోజు 40 దినంలో నాశనం అయిపోతుంది అన్నప్పుడు కూడా వాళ్ళు దేవునికి భయపడి వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉన్నారంట. ఒక జంతువులతో సహా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, పెద్దలు, జంతువులు, వాళ్ళ ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క జీవి కూడా ఆ 40 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. కానీ మనం ముందు చెప్పుకున్న పాయింట్లో నోవాహు వెళ్ళి వాళ్ళందరికీ ప్రకటిస్తాడు, 40 రోజులు ఇంకా కొన్ని రోజుల్లో ప్రళయం రాబోతుంది, మీరందరూ రక్షింపబడండి అని ఆ రోజు నోవాహు వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాడు. అయినా కూడా వీళ్ళు ఎవ్వరు నమ్మలేదు. కానీ యోనా చెప్పినప్పుడు వీళ్ళందరూ నమ్మారు. వీళ్ళందరూ విశ్వాసం కలిగిన వారు కాబట్టి వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళు ముందేం చేశారంటే వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ దేవుడిని వాళ్ళు మర్చిపోయారు. యెహోవా చాలా శక్తివంతుడని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుడిని నమ్ముకోవాలని ఉంటుంది, కానీ దేవుడిని నమ్ముకుంటే ఎక్కడ పరుగు పోతుందని, దేవుడిని మనం నమ్ముకుంటే ఎక్కడ రూల్స్ పాటించాలని, మళ్ళీ బొట్టు పెట్టుకోవద్దని, ఇట్లా రూల్స్ ఉంటాయని కొంతమంది మానేస్తారు. కానీ అట్లా వాళ్ళు ఆ రోజు నినివే పట్టణస్తులు వాళ్ళు అట్లా ఉండలేదు. వాళ్ళు మన దేశం కంటే మన పరువేం, మన దేశం కంటే, మన ప్రజల కంటే, మన పిల్లల కంటే మన పరువేం ముఖ్యం కాదని వాళ్ళు ఆ రోజు వాళ్ళు తెగించి వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. కానీ మనం ఇందాక చెప్పిన పాయింట్లో ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. వాళ్ళు నోవాహు చెప్పిన మాట వినలేదు కాబట్టి వాళ్ళు ఆ రోజు భూమి మీద నుంచి శాశ్వతంగా తొలగించబడతారు. 4వ పాయింట్ విజయం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? పరీక్ష గురించి. పరీక్షలో కూడా 40 వాడాడు. ప్రిపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, తయారీ, పరివర్తనలో 40 అనే అంకె వాడాడు. నాశనం అనే దాంట్లో కూడా 40 అనే అంకె వాడాడు. ఇప్పుడు విజయం అనే పదంలో కూడా 40 అనే అంకె వాడాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనము. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. చాలు. ఇక్కడ మనం చూడవచ్చు దేవుడు అంట వాళ్ళు మనం ఇందాక పరీక్షలో మనం చెప్పుకున్నాం. 40 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశం వరకు ప్రయాణించారు. ఇప్పుడు మనము విజయంలో మనం ఎక్కడ తీసుకున్నామంటే కానాన్ దేశంలోకి ప్రవేశించక ముందు విషయం మనం తీసుకున్నాం. అక్కడ దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇక్కడున్న కానాన్ దేశంలో వేగు చూడు నీకు. అప్పుడు వేగు అంటే ఇప్పుడు జర్నలిస్టులు ఎట్లా ఏదన్నా ఒక ఘటన జరుగుతుంది అనుకో, వాళ్ళకి ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక ప్రాంతానికి, ఒక హాంటెడ్ ప్లేస్కి, ఒక క్రైమ్ జరుగుతున్న ప్లేస్కి అట్లా తెలుసుకోవడానికి జర్నలిస్టులు వాడతారు. వాళ్ళు ఎవరికి తెలియకుండా వెళ్ళి అక్కడ విచారణ అంతా సేకరించి వస్తారు. అట్లాంటి వాళ్ళే ఈ వేగులు. ఇక్కడ పాతకాలంలో వేగులని పిలిచేవాళ్ళు. వాళ్ళని ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళని పంపించి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకోమని దేవుడు పంపిస్తాడు. దేవుడు పంపించమని మోషేతో చెప్తాడు. అప్పుడు మోషే కూడా పంపిస్తాడు. దాని తర్వాత మనం చూడగలిగినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనము.
వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోను యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. చాలు. ఇక్కడ మనము కానాన్ దేశంలోకి ఇక్కడ పంపించింది మోషే. దేవుడు మోషేకి చెప్పాడు, మోషే వీళ్ళకి చెప్పాడు. వీళ్ళు వెళ్ళి కానాన్ దేశంలోకి వెళ్తారు వేగు చూడడానికి. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, అక్కడ ఫుడ్ ఇవన్నీ మంచిగా ఉన్నాయా, మనం నివసించడానికి వాళ్ళు చోటు ఇస్తారా, అక్కడ నివసించడానికి మంచిగా ఉందా అని వీళ్ళు చూడడానికి వెళ్తారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ప్రతి ఒక్క గోత్రంలో నుంచి వాళ్ళ ఆ దేశంలో ఉన్న వాళ్ళ ఆ గోత్రంలో నుంచి ప్రతి ఒక్కొక్కరిని ప్రధానులై ఉన్న వాళ్ళని పంపిమని దేవుడు చెప్తాడు. అప్పుడు దేవుడు మోషేకి చెప్పేటప్పటికి మోషే అది వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి కానాన్ దేశంలో వేగు చూడనికి వెళ్తారు. వాళ్ళంటే ఎన్ని రోజులు ఉన్నారంట? 40 రోజులు వేగు చూశారంట. ఆ రోజు వాళ్ళు విజయం పొందడానికి కూడా 40 రోజులు వేగు చూశారు. విజయం ఎట్లా పొందారంటే వాళ్ళు వెళ్ళాల్సిన ప్రాంతం ఏంటిది? ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశం. ఆ దేశం వెళ్ళాలి, ఎందుకంటే అది వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు ఆ రోజు వేగు చూడనికి వెళ్ళారు. ఆ రోజు 40 రోజులు ఎందుకున్నారంటే ఆ రోజు 40 అనే సంఖ్య ఆ రోజు విజయం కింద వాడారని కూడా మనం చూడగలుగుతాము. ఆ రోజు వేగు చూసినప్పుడు వాళ్ళు గొప్ప విజయాన్ని పొందుతారు. వేగు చూసిన తర్వాత అక్కడ పండ్లను కూడా వాళ్ళు తెచ్చి చూపిస్తారు. ఎందుకంటే కానాన్ దేశము దేవునికి సంబంధించిన దేశం కాబట్టి అది దేవుడు ఇజ్రాయేల్ తన ప్రజల కోసం దేవుడు నియమించిన దేశం కాబట్టి దానిలో ఉన్న పండ్లు ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయంట ఆ రోజు. దాని తర్వాత కింద చూసినట్లయితే మనం చూడగలుగుతాము అక్కడ వాళ్ళ ఆ పండ్లను అంటే మోషే ఇక్కడ నాయకులకు వాళ్ళు చూపిస్తారంట. అట్లా గొప్ప ఆ దేశంలో గొప్ప పండ్లు వాళ్ళు మోషేకి వీళ్ళందరికీ చూపిస్తారంట. అప్పుడు మోషే ఏమంటాడంటే ఈ దేశంలో దేవుడు చాలా ఆశీర్వదించాడని దాని తర్వాత కింద మొత్తం రాసి ఉంటుంది. ఆ రోజు ఆ విజయానికి కూడా 40 వాడాడు. ఆ 40 అనే సంఖ్య ఎంత ముఖ్యమో మనం చూడగలుగుతాము. స్టార్టింగ్ పాయింట్ నుంచి పరీక్షలో 40, ఆ పరీక్ష విషయంలో కూడా మనం గట్టిగా ఉండాలని ఆ 40 సంఖ్య మనకు తెలియజేస్తుంది. తర్వాత మనం మనము దేవుని విషయంలో ప్రిపేర్ అయ్యే విషయంలో కూడా పరీక్ష 40 అనే సంఖ్య మనకు తెలియజేస్తుంది. మనకి నాశనంకి ముందు కూడా 40 అనే సంఖ్య ఉందని మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం విజయం పొందే ముందు కూడా 40 అనే సంఖ్య మనకి గుర్తు చేస్తుంది. ఇప్పుడు మనం విజయం పొందడానికి మనం ఏం చేస్తున్నాము? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. మనం ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో రోజు మనం ఒక ప్రార్థన అవసరత గురించి ప్రార్థన చేస్తున్నాము. ఒక్కటి కాదు కానీ చాలా ప్రార్థన అవసరతలు చెప్తున్నారు. ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్తున్నారు, ఆ ప్రార్థన అవసరతలు తీర్నే చెప్తున్నారు. అట్లా చాలా ప్రార్థన అవసరతలు చెప్తున్నారు. మనం ఈ ఉపవాస ప్రార్థన లాస్ట్కి వచ్చేటప్పటికి వాటన్నిటికీ మనం ప్రతిఫలం పొందుతాము. ఇప్పుడు మనం ప్రతిఫలం పొందుతాం. మనం విజయం పొందడానికి ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు. ఇప్పుడు మన విజయం వెనకాల కూడా 40 రోజులు ఉంటుంది. మనం ఇప్పుడు ప్రార్థన చేసాము, ఆ ప్రార్థనలు ఒక్కొక్కటి ప్రతిఫలం పొందుతున్నాయి. రోజు గూగుల్ మీట్లో ప్రతిరోజు సాక్ష్యం చెప్తున్నారు. మనం ప్రార్థన చేసిన మళ్ళాడు 2-3 రోజులకి అట్లా మనం ప్రతిఫలం పొందడానికి కూడా మన వెనకాల 40 అనే సంఖ్య మనం చూడగలుగుతాము. దాని తర్వాత కింద మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. మొదటి రాజులు 19వ అధ్యాయము 2వ వచనము. యెజెబెలు ఒక దూత చేత చాలు. ఇక్కడ రాజుల గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఈ యెజెబెలు ఒక దూత చేత అంటే ఏలియాకు వర్తమానం పంపించిందంటే. ఏం వర్తమానం అంటే అప్పుడు ఏలి ఏం చేస్తాడంటే అప్పుడు యెజెబెల్ అనే ఆమె అన్యజనులకు సంబంధించిన ఆమె ఏం చేసిందంటే వీళ్ళ
ఇజ్రాయేలీల ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని ఇప్పుడు మనం ఏమంటామంటే దాన్ని కబ్జా చేయడం అంటారు కదా, ఆక్రమించిన తర్వాత ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ వాళ్ళ వాళ్ళ దేవత వైపు, వాళ్ళ దేవుళ్ళ వైపు మలిచి వాళ్ళందరినీ ఏం చెప్తుందంటే వీళ్ళనే ప్రార్థన చేయాలి, ఇప్పుడు వర్షం పడాలంటే వర్ష దేవత కోసం ప్రార్థన చేయాలని, ఒక్కొక్క దానికి ఇప్పుడు గాలి కావాలంటే గాలి దేవత, ఇప్పుడు అట్లా ప్రతి దానికి ఒక్కొక్క దేవత అని ఆమె క్రియేట్ చేసి వీళ్ళందరికీ చెప్తూ ఉండేది. అట్లాంటి ఆమెని రాజు రాణి రాజు ఇద్దరు ఆ దేశాన్ని అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరికి, ఏలియా దేవుని ప్రవక్త కాబట్టి వాళ్ళిద్దరికి ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటాడంట. వాళ్ళు చేసే పనుల్లో, వాళ్ళు చేసే కుట్రల్లో ప్రతి విషయంలో ఏలియా వచ్చి దాన్ని చెడపడము, దాన్ని ప్రతి దాంట్లో ఏలియా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడంట. ఒకరోజు ఆ రాణికి కోపం వచ్చి ఏం చేస్తుందంటే ఒక లెటర్ రాస్తుంది. నిన్ను ఏం రాస్తుందంటే, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప ఇక్కడ మనం చూడగలుగుతాము. ఆమె లెటర్ రాస్తుంది ఏమంటే, రేపు ఈ టైంకి నీ ప్రాణము వీరిలో ఒకరి వలె కాకపోతే దేవుడు నాకంటే గొప్ప అపాయం కలగజేయను కాక అని ఆమె చెప్పించుకుంటే ఆమె లెటర్ రాస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఆ రోజు నేను రెండో సందేశం చెప్పేటప్పుడు చెప్పాను, వాళ్ళే చెప్పించుకుంటారు, వాళ్ళని ఎవ్వరు చెప్పించరు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే దీవెనల్ని వాళ్ళే పోగొట్టుకుంటారు, వాళ్ళకు వచ్చే శాపాలని వాళ్ళే రప్పించుకుంటారు. ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు మంచిగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు అనుకో, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ మంచిగా లేరనుకో, వాళ్ళే ఆశీర్వాదం అడుగుతారు, వాళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళ గురించి నేను ఆ రోజు మధ్యలో ఎప్పుడో చెప్పాను. ఇక్కడ యెజబెల్ కూడా అట్లనే చేస్తుంది. ఏంటంటే, నేను ఏలియాని ఎలాగో దేవుడు కాపాడుతాడని ఆమెకు తెలుసు, అయినా కూడా తను శపించుకుంటుంది అక్కడ ఆ ప్లేస్లో, తను శపించుకుంటుంది అక్కడ. కానీ ఆ రోజు దాని కింద మనం చూడగలిగినట్లయితే 19వ అధ్యాయము 8వ వచనము, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి బస చేశాను. చాలు. యెజబెలు ఆ లెటర్ పంపించేటప్పటికి ఏలియా కంటే భయం వేసింది. ఆ రోజు ఏలియాని పారిపోమని ఎవ్వరు చెప్పలేదు తెలుసా. ఆ రోజు ఒకవేళ దేవుడు కాపాడతాడని ఏలియా కూడా తెలుసు, కానీ ఆ రోజు ఏలి ఎందుకు పారిపోయాడు? ఆ రోజు ఎవ్వరు దేవుడు కూడా సలహా ఇయ్యలేదు నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని. ఆ రోజు ఏలియా దేవునికి ప్రార్థన చేస్తుంటే ఏలియాని దేవుడు ఏదో ఒక విధంగా దేవుడు కాపాడేవాడు. కానీ ఆ రోజు ఏలియా ఏం చేశాడంటే, దేవుని సలహా లేకుండా ఆ రోజు ఏలియా పరిగెట్టుకుంటా ఆమె చంపేస్తుందని భయంతో పరిగెట్టుకుంటే వెళ్ళిపోతాడు. దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతాడు. ఏలి అప్పటికి ముసలాడు అయిపోతాడు కాబట్టి ఏలి ఎక్కువ దూరం పరిగెట్టలేడు. దాని తర్వాత ఒక దగ్గర ఆగి ఏలియా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దేవుడు అంట, ఇతను విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా, ఇతనికి మంచి బలం కలగజేద్దామని ఒక దేవదూతను పంపిస్తాడంటే, ఒక దేవదూతను పంపించి కొంచెం ఆహారం పంపిస్తాడంట. ఆ ఆహారం ఏలియాకి బలం కలిగించే విధంగా దేవదూతల ఆహారం పంపించేటప్పటికి ఏలియా దాన్ని తిన్న తర్వాత, ఇక్కడ మనం ఇందాక చదివాము, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేశాను. ఏలియా అప్పటికి అంత ముసలోడైనప్పటికి కూడా ఏలియాకి దేవదూతల ఆహారం చేత 40 రాత్రి పగళ్ళంట ప్రయాణం చేసి దేవుని పర్వతం మీదకి ఎక్కగలిగాడంట. ఆ రోజు ఏలియా కూడా విజయం పొందాడు. యెజబెలు వేసిన
కుట్ర నుండి కూడా తప్పించుకోగలిగాడు. తప్పించుకొని ఆ కుట్రలో విజయం పొందాడు. తర్వాత ఆ దేవుని పర్వతం పైకి చేరి 40 రాత్రి పగళ్ళు, ఇక్కడ విజయానికి ముందు కూడా మనం 40 చూడవచ్చు. ఎందుకంటే ఆ రోజు తప్పించుకోవడానికి 40 రాత్రి పగళ్ళు ఆగకుండా ప్రయాణం చేసి ఆ కొండ ఎక్కాడు. అట్లా ఇక్కడ ఏలియా విజయం పొందాడు. ఇప్పటిదాకా నేను 4 పాయింట్లు చెప్పాను. 4 పాయింట్లు 40 అనే సంఖ్య పైనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం పరీక్ష అనే పాయింట్లో ఉన్నాము. పరీక్ష అనే పాయింట్ తర్వాత మనకి ప్రిపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పాయింట్ ఎదురవుతుంది. ఎందుకంటే మనం పరీక్ష చేసిన తర్వాత మనం ఆ పరీక్షలో నిలకడగా ఉంటున్నామా లేదా అనేది, దేవుడు మనకి ఇచ్చిన పరీక్షలో నిలకడగా ఉంటున్నామా లేదా అనేది మనకి సెకండ్ పాయింట్లో తెలుస్తుంది. మనం థర్డ్ పాయింట్ నాశనం గురించి చెప్పుకున్నాము. ఆ నాశనంకి ముందు కూడా మనకి 40 ఉంటుంది. మనకి ఇప్పుడు మనం ప్రార్థన అవసరతలు చేస్తున్నాము. దానికి ముందు మనకి ఆ ప్రార్థన అవసరతలు మనకి కలగడానికి మనకి అనేకమైన కారణాలు ఉంటాయి. ఇప్పుడు 40 అనే సంఖ్య కాదు, కానీ అప్పుడు కాలంలో నేను చెప్పిన విధంగా 40 అనే సంఖ్య నాశనానికి ముందు కూడా ఉందని మనం చూడవచ్చు. కానీ ఇక్కడ మనం లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి 40 తర్వాత అనేక మందికి విజయం పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుడు కూడా 40 రోజుల తర్వాత సాతాను పైన విజయం పొందుతాడు. ఏలియా విజయం పొందాడు. ఇజ్రాయేలీలు విజయం పొందారు. దాని తర్వాత అనేక మంది బైబిల్లో చాలా మంది 40 తర్వాత విజయం పొందిన వాళ్ళు ఉన్నారు. అట్లా 40 అనే సంఖ్య ప్రతి ఒక్కరి జీవితంలో బైబిల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క గ్రంథంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా 40 అనే సంఖ్య వాడబడింది. ప్రతి ఒక్క దాంట్లో 40 అనే సంఖ్య ముందుండి ప్రతి ఒక్క దానికి ముందు వెనకాల ఉండి ఆ 40 అనే సంఖ్య దేవునికి సంబంధితమైన సంఖ్య కింద మనం చూడవచ్చు. మన జీవితంలో ఉండే ఈ 4 స్టెప్పులు, దేవుడు మనకి ఇచ్చిన పరీక్షను పాస్ అవ్వడము, దేవుని విషయంలో మనం విజయం పొందడము. ఒకవేళ మనకి మధ్యలో శ్రమ ఎదురైతే మనం దాని నుంచి విజయం పొందడము. ఈ ఉన్న 4 స్టెప్పులు కూడా మనకి బైబిల్ మొత్తంలో మనం 4 స్టెప్పులు మనం చూడగలిగితే 40 అనే సంఖ్య పైన ఆధారపడి ఉన్నాయి. అట్లా ఈ 40 అనే సంఖ్య గురించి మీ అందరికి అర్థమైందని కోరుతున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.